క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మన జీవితాలు ప్రభు నమ్ముకోకుండా ఉన్నప్పుడు మన జీవితాలు చెదిరిపోయిన జీవితాలుగా, దేవుడెవరో తెలియనటువంటి పరిస్థితిలో ఉండి ఆయా స్థలాల్లో ఆయా భాషలతో లేక ఆయా మత ఆచారాల్లో ఉంటున్నటువంటి మనలను దేవాది దేవుడు ఈ భూమి మీదకి ఆయన మనుష్య కుమారుడుగా వచ్చి సర్వ మానవుల పాపముల కొరకు రక్తము చిందించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళి ఆయన బిడ్డలమైన మనలను ఏం చేశాడంటే దేవుడు ఒక సహవాసంగా నియమించాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే ఈ భూమి మీద ఒక సహవాసంగా మనల్ని నియమించి సహవాసంగా ఈ భూమి మీద మన క్రైస్తవ జీవితం జీవించాలని ప్రభు ఆశపడ్డాడు. స్తోత్రం కలుగును గాక. అందుకోసమే ఆనాడు ఆది అపోస్తులు కూడా యేసయ్య పునరుద్ధ అనంతరం ఆయన ఆరోహణమై వెళ్ళే ముందుగా ఆ తర్వాత అపోస్తుల మీదకి ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాళ్ళని అభిషేకించి వారు విశ్వాసగా జీవించుచున్నటువంటి దినాల్లో ఆనాటి క్రైస్తవ మొదట సంఘం అనగా సేవకులు, విశ్వాసులు వాళ్ళందరూ కలిసి ఒక సహవాసంగా, దేవుడు నియమించిన సహవాసంగా వాళ్ళు ముందుకు వెళుతున్నటువంటి దినాలు. అయితే ఒక సహవాసం అనేది దేవుడు ఎందుకు నియమించాడు? క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ సహవాసం అనే పదం మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా ఇంచుమించుగా 20 సార్లు సహవాసం అనే కనపడుతుంది. అయితే ఈ భూమి మీద సహవాసం అనే పదములో రకరకాలైన సహవాసాలు ఉన్నాయి. అయితే దైవ సంబంధమైన సహవాసాలు కొన్ని ఉన్నాయి. అయితే భౌతికంగా ఉన్న లోక సంబంధమైన సహవాసాలు మరికొన్ని ఉన్నాయి. అర్థమవుతుందా? దైవికంగా ఉన్నటువంటి సహవాసాలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ భూ సంబంధంగా కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి. అయితే ఈ భూ సంబంధమైన సంఘాలు వాళ్ళ ఆలోచన ప్రకారం వచ్చినటువంటి సంఘాలవి. అయితే దైవ సంబంధంలో కూడా, దైవ సంబంధమైన సహవాసములో కూడా మరికొన్ని సహవాసాలు ఈ భూమి మీద మనం చూస్తాం. అయితే ఒక దేవుని బిడ్డగా మనం నియమించిన సహవాసంలో మనం ఉంటే మనకి ఎంత మేలు. దేవుడు మనల్ని నియమించిన సహవాసంలో మనం ఉంటే మనకి ఎంత మేలు. దేవుడు నియమించిన ఈ సహవాసంలో దేవుడు నియమించినటువంటి కొన్ని విషయాలు, సహవాసంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను దేవుని లేఖనం చేత మనం అందరం వాక్యంలో తెలుసుకొని దేవుని వాక్యం చేత బలపరచబడదాం. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ బాగా గమనించే మరొక విషయం కూడా గమనించాలి. సహవాసం అనేది ఇద్దరితో ప్రారంభించబడింది. అసలు సహవాసంగా ఉండాలి అనేది అది దేవుని ప్రణాళిక. స్తోత్రం కలుగును గాక. సహవాసం అనేది ఇద్దరితో ప్రారంభించబడింది. అసలు సహవాసంగా ఉండాలి, అది దేవుడు మనసులో వచ్చినటువంటి ఒక దైవ ప్రణాళిక. సహవాసం అంటే ఏదో మనకు మనం తెచ్చుకొని మనుషులు వచ్చి ఉంటుంది నడిచేది సహవాసము కాదు. ఆ సహవాసమైన ఆలోచన దేవుని మనసులో నుండి పుట్టినటువంటి ఆ సహవాసం కనుక, అయితే ఆ సహవాసములో ఇద్దరితో కలిసి దేవునితో నడిచేది సహవాసం. అప్పుడే ఎంతమంది సహవాసం అప్పటికి వాళ్ళందరూ కలిసి దేవునితో కలిసేది ఆ సహవాసాలు అంతము వరకు వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదకరంగా జీవిస్తాయి. అంతము వరకు, మధ్యలో కాదు. ఈ సహవాసం అనేది అంతవరకు ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు అపోస్తుల కార్యగ్రంథం 2:42 వాక్యంలో మనం చదివినప్పుడు అక్కడ ఆనాడు ఆది అపోస్తుల ఆ సంఘం 4 రకాలైనటువంటి ఒక కట్టుబాటులో వాళ్ళు జీవించుచున్న దినాలవి. స్తోత్రం కలుగును గాక. వాళ్ళు చూడండి, ఒక ఇంటికి
4 హద్దులు ఏ విధంగా ఉంటాయో, లేక మనం జీవించవలసినటువంటి పద్ధతులు ఎలాగా ఉంటాయో అన్నట్టుగా సంఘానికి కూడా 4 హద్దుల్లో ఆ సంఘము వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు క్రైస్తవ సంఘానికి వస్తున్న అనేకులు ఈ హద్దులు దాటి ఎవరైనా ప్రవర్తించినప్పుడు నిజంగా ఆ సహవాసంలో ఉన్న ఆశీర్వాదం ఆ వ్యక్తులకు ఎవరికి సంబంధించింది కాదు. అయితే ఆనాడు ఆది అపోస్తుల సంఘం 4 రకాలైన హద్దుల్లో ఉన్నట్టుగా లేఖనాల్లో మనము చూస్తాం. ఆ 4 రకాలైన హద్దులు ఏమిటి అని చదివినప్పుడు అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 42వ వాక్యంలో మనం చదివినప్పుడు అక్కడ కొన్ని విషయాలు మనం చూస్తాం. వీరు అపోస్తుల బోధ యందును, వీరు అనగా ఆనాటి క్రైస్తవ సంఘం, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరేమో దైవజనులు, రెండో వ్యక్తులేమో సంఘం. వీళ్ళు 2 కలిసి దేవుడు నియమించినటువంటి, హల్లెలూయా, దేవుడు నియమించినటువంటి ఆ దైవ జనుల ఉపదేశములోను, తర్వాత వాళ్ళు కలిసి మాట్లాడుకున్నట్లోను, ఆ దైవజనుల సహవాసములో రొట్టె విరుచుటలోను, 4వది అందరూ కలిసి ప్రార్థించుట్లోను ఇలాగ జీవిస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఇలాగా 4 హద్దులో ఉన్నారు అప్పుడే వారి యొక్క విశ్వాస జీవితాలు ఎంతగానో ఆశీర్వాదకరంగా భూమి మీద కొనసాగినాయి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అయితే మనము ఈ 4 హద్దుల్లో ప్రవర్తిస్తున్నామా అనేటువంటిది పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఏదో ఒకటే కాదు 4 రకాలైనటువంటి హద్దులు అని మనం అనుకోవచ్చు. ఆ హద్దుల్లో ఏంటిదంటే, మొదటిది బోధ, రెండవది సహవాసం. అయితే రెండవ దాని అయినటువంటి సహవాసంలో దేవుడు నియమించిన కొన్ని షరతులు మనము చూడవచ్చు. స్తోత్రం కలుగును గాక. అసలు ఈ సహవాసం ఎక్కడ ఉండాలి, సహవాసంలో ఏమి ఉండాలి అని చెప్పినప్పుడు, నిర్గమకాండలో చూసినప్పుడు అక్కడ ఇశ్రాయేలు అందరూ కలిసి ఆ ఐగుప్తును వదిలి బయటికి వస్తూ ఉండగా దేవాది దేవుడు ఒక సహవాసం అని ఉండమని చెప్తాడు. నిర్గమకాండం 33వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ మోషే భక్తుడు మాట్లాడుతూ దేవునితో ఒక మాట అంటూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని చదువుదాం. నిర్గమకాండం 33వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. నా ఎడలను ఈ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును. నీవు మాతో వచ్చుట వలనే కదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడుదుమని ఆయనతో చెప్పిన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఓ హల్లెలూయా. సహవాసములో ఉన్న గొప్ప ఉద్దేశం ఏంటంటే ప్రత్యేకముగా జీవించటం. అంటే ప్రత్యేకం అంటే లోక కార్యక్రమములకి ఏ కోశాన అంటకుండా జీవించటమే ప్రత్యేకము. దానికి క్రొత్త నిబంధన గ్రంథంలో భక్తుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ ఒకసారి పేతురు పత్రికలో నుంచి కూడా ప్రత్యేకత అంటే ఏందో చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదివితే ఇక్కడ మనం ఇలా చూడవచ్చు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం మీరు రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఇశ్రాయేలు అందరూ ప్రజలు కూడా ఐగుప్తు దేశములో ఆ ఐగుప్తు అనే చీకటిలో ఉన్నారు, నలిగిపోతున్న ఆ చీకటి ప్రాంతంలో నుండి దేవుడు కనాను అనే స్థలానికి తీసుకువెళ్ళే ఆ కోణములో మీరు ఆ అరణ్యములోనికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. స్తోత్రం కలుగును గాక. ఐగుప్తులో నుండి ప్రత్యేకించబడ్డారు. అంటే దీంట్లో మనం ఏం గమనించవచ్చు అంటే, ఒక సహవాసం అనేది ఐగుప్తులో అంటే లోక సంబంధమైన కార్యక్రమములు కాకుండా, అర్థమవుతుందండి, ఇదిగో దైవ సంబంధంగా నువ్వు ఒంటరి సపరేట్ అయినప్పుడు, చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చేసినప్పుడు, దేవుళ్ళనికి వచ్చేసినప్పుడు, అప్పుడే నీ మీద, మన సంఘం మీద దైవ ప్రభావము మనను ఏలుబడి చేస్తూ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ఆ అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 40వ వాక్యాన్ని కూడా చదివినప్పుడు, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని హెచ్చరించెను. అంటే క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అంటే సపరేట్ అయి, అంటే చూడండి, ప్రత్యేకించబడిన వారై, స్తోత్రం కలుగును గాక, ప్రత్యేకించబడిన వారై మీరు జీవించాలి. అది ఎట్లా అంటే ఒక సహవాసంగా జీవించాలి. స్తోత్రం కలుగును గాక. సహవాసంలో ఉన్న మరొక భాగం ఏంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఏ కోశాన ఆచార సాంప్రదాయాల నుండి మనం బయటికి రావటమే దేవుని కొరకు మనలను మనం ప్రతిష్ఠించుకొని ప్రత్యేకపరచుకొని దేవుని కొరకు జీవించుచున్న వారి మీద మాత్రమే దేవుని యొక్క ప్రభావం కనబడుతుంది. స్తోత్రం కలుగును గాక. అయితే సహవాసం, ఇంతవరకు సహవాసం గురించి మనం తెలుసుకున్నాం. అయితే సహవాసంగా మనం జీవిస్తే వచ్చే ఆశీర్వాదాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాము? ఒక సహవాసం యొక్క ఉద్దేశాన్ని, సహవాసం యొక్క ప్రాముఖ్యతను, సహవాసం యొక్క ప్రాధాన్యతను, సహవాసము ఎంతమందితో ప్రారంభించబడింది, సహవాసం అనేది ఎట్లాగా ఉండాలి అని కొన్ని విషయాలు లేఖనం ద్వారా మనము తెలుసుకున్నాం. ఇప్పుడు సహవాసంగా ఉంటే మనకి ఏం మేలు జరుగుతుంది? దేవుని సహవాసంగా ఉంటే మనకు జరిగే మేలేంటి? సహవాసం అంటే సహవాసంగా మందిరానికి వచ్చినప్పుడు, సహవాస ప్రార్థనలో ఉన్నప్పుడు, సహవాస ప్రభు సంస్కారంలో ఉన్నప్పుడు, సహవాస బోధలో ఉన్నప్పుడు. హల్లెలూయా. ఏ బోధ అంటే ఆ బోధ కాదు. క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఒక సహోదరి చెప్పడం నేను విన్నాను. అయ్యా, మా ఇంటిగా ఒక కూటం లేక ఒక ప్రార్థన కూటం ఏర్పాటు చేసుకుంటున్నాను. అయితే నేను మరొక పాస్టర్ని, మరొక ఆయన్ని పిలవాలనుకుంటున్నాను అన్నది. ఒక విషయం, మా సేవ జీవితంలో జరిగిన విషయం నేను చెప్తాను, వినండి. ఒకనొక ఊరిలో గృహప్రవేశం జరుగుతుంది. ఒక్కనొక ఊరిలో ఏం జరుగుతుంది చెప్పండి? గృహప్రవేశం జరుగుతుంది. అక్కడికి ఒక 3 రకాలైన సహవాస ప్రజలు అక్కడికి వచ్చాడు. వినండి. ఒక సహవాసం వాళ్ళు ఏమంటారంటే, అయ్యా, ఇప్పుడు
మనము పాట పాడుకుంటా లోపలికి వెళ్ళాలంటారు ఒకరు. మరొకరు ఏమంటారంటే లేదు లేదయ్యా రెబ్బని కట్టి వెళ్ళాలంటారు మరొకరు సహవాసం వాళ్ళు. మరొక సహవాసం వాళ్ళు అంటారు రెబ్బని కట్టడం కాదు, అసలు లోపలికి వెళ్ళిన తర్వాత కోటం లోపలి పెట్టాలంటారు మరొక రకమైన సహవాసం వాళ్ళు. మరొక రకమైన సహవాసం వాళ్ళు అంటారు లేదు లేదు బయటే పెట్టాలంటారు. వింటున్నారా? ఈ తిప్పలన్నీ ఎందుకు? ఒకరేమో ఒక రకం, మరొకరేమో మరొక రకం, మరొకరేమో మరొక రకం. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, నీవు ఏ సహవాసంలో స్థిరపరచబడ్డావో, ఏ మందిరానికి వెళ్తున్నావో అక్కడే ఉండటం ఆ దైవజన్ని ఆ ఆలోచన ప్రకారం లేక ఆ బోధ ఉండటం నీకెంతో క్షేమకరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ భూమి మీద యేసు ప్రభువు నామములోని రకరకాలైన సహవాసాలు ఉన్నాయి. నువ్వు ఆ సహవాస మాటలు విని, ఈ సహవాస మాటలు విని, అక్కడికి వెళ్ళి వాళ్ళ మాటలు విని, ఇక్కడికి వెళ్ళి వీళ్ళ మాటలు విని, లాస్ట్కి నీ జీవితం ఏమైపోతుందంటే ఏమైపోతుంది తెలుసా? యూట్యూబ్ కాకుండా అయిపోతుంది. ఈరోజు యూట్యూబ్లో ఎంతో మంది ఉపదేశాలు వస్తూ ఉన్నాయి. నువ్వు ఆ ఉపదేశం విని ఇది విని ఇది విని ఇది విని లాస్ట్కి స్థానిక సంఘంలో ఉన్న ఉపదేశం నీకు ఎక్కదు. ఎందుకు రుచి దొరకదు? ఎందుకు రుచి దొరకదు అని అంటే ఒక విషయం చెప్తా వినండి. ఇప్పుడు మనం సపోజు మనము ఇంట్లో వండుకునే భోజనం కన్నా కూడా అర్థమవుతుందా, ఒకరోజు వెళ్ళి ఒక ఇంటి కాడ తిని, ఒకరోజు వెళ్ళి హోటల్ కాడ తిని, ఒకరోజు వెళ్ళి మరొక రకం తిని, లాస్ట్ ఇంటికాడ నీకు భోజనం ఎలా అనిపిస్తుంది? నీ నాలుగు ఎలా అనిపిస్తుంది? అప్పుడు రుచికరంగా అనిపిస్తుందా? రుచికరంగా అనిపించదు. ఒక విషయం బాగా గమనించండి, ఇక్కడికి నీకు రుచికరంగా అనిపించదు, నువ్వు బయట తినొచ్చేవే భోజనం నీ నాలుగు ఎట్లా ఉంటుందంటే రుచికరంగా ఉంటుంది. కానీ ఆ నీ నాలుగు రుచికరంగా ఉన్నటువంటి ఆ ఉపదేశం నీ కడుపులోకి వెళ్ళి ఆరోగ్యాన్ని ఇవ్వదు. జాగ్రత్తగా వినాలి. నువ్వు వినటానికి, నువ్వు తినటానికి రుచికరంగానే ఉంటుంది. ఎక్కడ ఉపదేశం అంటే స్థానిక సంఘంలోని ఉపదేశం నీకు రుచికరంగా అనిపించదు. అర్థమవుతుందా? బయటికి తినటానికి బాగా రుచికరంగా ఉంటుంది, కానీ ఏ కోశాన్ని కూడా నీ శరీరం మీద, నీ జీవితాల మీద, కుటుంబం మీద ఆ ఉపదేశం పనిచేయదు. అయితే ఇక్కడ ఉన్న ఉపదేశం నీకు ఎలా పనిచేయాలంటే నువ్వు అటు ఇటు చూడకూడదు. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఒక గృహప్రవేశం జరిగినప్పుడు 3 రకాలైన సహవాస ప్రజలు అనుకున్నప్పుడు ఒక ఆయనేమో మరొక రకం చెప్పాడు, మరొకరు చెప్పాడు. ఒకవేళ అలాగా రావాలనంటే స్థానిక సంఘ సేవకుని యొక్క ఆలోచన తీసుకొని, ఏమండి ఇదిగో నేను మా ఇంట్లో జరిగే కూటానికి ఇలాగ పిలుచుకోవాలనుకున్నాను, మీ సంకల్ప ప్రకారమే, మీ ఆలోచన ప్రకారమే మీరు ఈ కార్యక్రమం జరిగించాలని ఆలోచన ప్రకారం వెళితే అది ఎంతో దేవునికి మహిమ వస్తుంది. అలా కాకోకుండా ఎవరెవరో మాటలు విని ఇక్కడ ఉండాలంటే ఏ కాడికి ఎట్లా ఉంటుంది? మన ఇంట్లో వండిన వంటల కన్నా బయట వండిని ఎట్లా ఉంటుంది? అబ్బో ఇనుసొప్పుగా తీగా ఉంటుంది. లాస్ట్కి ఎటు కాకోకుండా మన ఆధ్యాత్మిక జీవితం దెబ్బతినిపోద్ది. స్తోత్రం కలుగును గాక. అయితే ఒకే సహవాసంలో ఉంటే జరిగే మేలులు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకే సహవాసంలో ఉంటే జరిగే మేలు ఒక గురించి మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒకే సహవాసంలో ఉంటే మనకేం మేలు జరుగుతుందంటే ప్రోత్సాహం జరుగుతుంది. రోమపత్రిక 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుదాం. పౌలు గారు రోమపత్రిక 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదివి మనం ముందుకెళ్దాం. సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రాను ఉద్దేశించి తిని గాని. స్తోత్రం కలుగును గాక. 11వ వచనం 1:11 మీరు స్థిరపడవలనని అనగా మీకును వినండి మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత
అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. స్తోత్రం కలుగును గాక. సహవాసంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తా వినండి. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు సంఘంతో మాట్లాడుకుంటున్నాడు. ఏమనో తెలుసునా, మీరు స్థిరపడవలని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలని. హల్లెలూయా. ఒకరి విశ్వాసము చేత మరొకరు ఏం పొందాలి? ఆదరణ పొందవలనని. అంటే ఇక్కడ పౌలు గారు లేక దైవజనుడు లేక సంఘం, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? అంటే ఇది ఒక సహవాసం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆదరణ పొందవలని అని చూస్తున్నా. ఏం పొందాలని చెప్పాలి? ఏం పొందాలి? ఆదరణ పొందాలి. అంటే ఒక సహవాసంలో ఉన్నప్పుడు మనం ఏమంటే ఆదరణ ఎక్కడ కావాలి? ఎవరికి కావాలి ఆదరణ? ఇప్పుడు ఒక విశ్వాసి వస్తా 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 ఆధ్యాత్మికమైన జీవితంలో ఏమయ్యాడు? బలహీనమైపోయాడు, దూరం అయిపోయాడు, సంఘానికి దూరం అయిపోయాడు. దూరమైనటువంటి ఆ వ్యక్తి టోటల్గా మామూలుగా మనిషిలాగా బ్రతికే ఉంటాడు, కానీ సంఘ సహవాసంలో ఉన్న బలం కోల్పోతాడు. సంఘ సహవాసంలో ఉన్న బలం కోల్పోతాడు. అయితే ఆ కోల్పోయిన వ్యక్తికి ఏం కావాలంటే ఒకరి విశ్వాసం చేత మరొకరు ఏం పొందాలంటున్నాడు ఇక్కడ? ఆదరణ పొందాలి. అంటే మరలా నువ్వు ఆగిపోయిన క్రైస్తవ జీవితం మరలా ముందుకు వెళ్ళటానికి సహవాసం ఉపయోగపడుతుంది. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితాలు ఆగిపోయేవేమో. ప్రభు వాక్యం సెలవిస్తా ఉన్నది, ఇదిగో నువ్వు ఆగిపోవటానికి కాదు, ప్రభు నిన్ను పిలిచింది నువ్వు కొనసాగటానికి. ఇదేంటంటే అంతము వరకు కొనసాగటానికి. ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను అని ఒక భక్తుడు ఒక పాట పాడి ముందుకెళ్తాడు. ఆదరణ ఎక్కడ కావాలని తెలుసుకున్నాము. ఆగిపోయిన వ్యక్తికి ఏం కావాలి? ఆదరణ కావాలి. ఎందుకోసం అంటే ఆధ్యాత్మికమైన జీవితం దెబ్బతినిపోయింది కనుక ఆగిపోయిన వ్యక్తికి ఎక్కడ వాళ్ళ జీవితం ముందుకెళ్తుందంటే సహవాసములోనే వాళ్ళ జీవితం మరలా ప్రారంభించబడుతుంది. అంటే ఆదరణ దొరుకుతుంది, అంటే ప్రోత్సాహము దొరుకుతుంది. స్తోత్రం కలుగును గాక. సహవాసంలో ఏముంటుందంటే ప్రోత్సాహం ఉంటుంది మనకి. సహవాసం ఏముంటుంది? సహవాసంలో మనకి ఏమో దొరుకుతుంది? ప్రోత్సాహం. విశ్వాస జీవితంలో ప్రోత్సాహం, భక్తిలో ప్రోత్సాహం, ప్రార్థనలో ప్రోత్సాహం, వీరిలో ప్రోత్సాహం. ఎప్పుడైతే నీకు ప్రోత్సాహం ఉంటుందో నువ్వు ఏ పనైనా చేసుకో. ప్రోత్సాహం అవసరం, అంతే. దేవుని ప్రోత్సాహం ఎట్లా వస్తుంది? సేవకుడితో సంబంధం లేకుండా నువ్వు జీవిస్తే దేవుని సహాయం రాదు. అది వాస్తవం. ఎందుకోసం అంటే సేవకులను నియమించింది దేవుడే, సంఘాన్ని నియమించింది దేవుడే. అయితే ఇప్పుడు ఈ సంఘము దీవెనకరంగా ఈ భూమి మీద వారి ఆధ్యాత్మిక జీవితం కొనసాగాలంటే ఏం చేయబడాలి అంటే వారు సంఘ సహవాసంలో ముందుకు వెళ్ళాలి. అంటే అందుకని సహవాసంలో ఏముందంటే ప్రోత్సాహం ఉందని తెలుసుకున్నాం. ఏముంది? మన ఆగిపోయిన విశ్వాస జీవితాలు కొనసాగటానికి ఆశీర్వాదకరమైనది సహవాసంలో ఉంది. రెండవది, సహవాసంగా మనం ఏం చేయబడాలంటే వెళ్ళాలి. సహవాసంగా మనము వెళ్ళాలి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుదాం. 17:22. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి
ఇచ్చి తిని వారి యందు నేనును వారి యందు నేనును నా యందును నీవును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున ఏకమంటే సహవాసంగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎవరు తెలుసుకోవాలంటే లోకం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు లోకం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే సహవాసంగా ఒక దగ్గరికి వెళ్ళి కూటం పెట్టాలి. అర్థమవుతుందా? ఏం పెట్టాలి? ఏం కూటం జరగాలి అంటే సువార్త కూటం జరగాలి. ఏకముగా వెళ్ళాలి. ఇప్పుడు పరము నుండి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. అలాగనే మనం కూడా ఏం చేయబడాలి? మనం ఏదో 4 గోడల మధ్యలో ఇలాగా ఉంటే వీలు పడదు. కానీ మనము కూడా ఏం చేయబడాలి చెప్పండి? మనము కూడా లోకము తెలుసుకున్నట్లుగా. హల్లెలూయా. దేవుడు నీకు నీ సంఘములో ఏ వరం ఇచ్చాడో, పాటలు పాడే వరమా, ప్రార్థించే వరమా, సంఘ పరిచర్య, అది నీకు బైబిల్కు తెలియాలి. హల్లెలూయా. అంతేకాదు దాన్ని నీకు ఇచ్చాడని నువ్వు దాంట్లో దాచిపెట్టుకుని ఉంటే లోకం ఎలా తెలుసుకుంటుంది? లోకానికి తెలియపరచబడాలి. ఇంతవరకు నువ్వు లోకానికి తెలియపరచబడాలంటే సంఘ సహవాస ప్రార్థనలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికెల్లా వెళ్ళాలి. అక్కడికెల్లా వెళ్ళి ఏం చేయాలి? దేవుడు నీకు ఇచ్చిన కృపావరాన్ని ఏం చేయాలి? ఉపయోగించాలి. స్తోత్రం కలుగును గాక. తద్వారా దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. హల్లెలూయా. మహిమా నీకేనయ్యా, ఘనత నీకేనయ్యా, స్తోత్రము నీకేనయ్యా, నా స్తుతులు నీకేనయ్యా, స్తోత్రము నీకేనయ్యా, నా స్తుతులు నీకేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, యెహోవా నీరే ఆరాధింతును, నా అవసరమంతా తీర్చును. యెహోవా నీరే ఆరాధింతును, నా అవసరమంతా తీర్చును. జవాబునకు ఇమ్ము అయ్యా, జవాబు నన్ను మరువకుము అయ్యా, నన్ను మరువకుము. యేసయ్యా 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 యేసయ్యా, మహిమా ఘనత నీకేనయ్యా, స్తోత్రము నీకేనయ్యా, నా స్తుతులు నీకేనయ్యా, స్తోత్రము నీకేనయ్యా, నా స్తుతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 23వ వచనం లాస్ట్ లో ఏముందంటే, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. లోకము తెలుసుకున్నట్లు అనండి.
ఇంకోసారి చదువుదామా? ఎవరు తెలుసుకున్నట్టు? ఏ లోకానికి తెలిసిన అవసరం ఉందా? తెలియపరచబడాలి. హల్లెలూయా. లోకానికి ఎలా తెలియపడతాడు? నువ్వు సహవాసంగా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే తెలిసిపడుతుంది. సహవాసంగా వెళ్ళాలి, నీ పర్సనల్గా వెళ్ళకూడదు సుమా. చాలా మంది వాళ్ళ పర్సనల్గా వెళ్ళిపోయి వారి విశ్వాస జీవితంలో దెబ్బతిరిపోయిన వాళ్ళు ఉన్నారు. నువ్వు వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? సహవాసంగా వెళ్ళాలి. పరిశుద్ధ గ్రంథంలో సహవాసంగా వెళ్ళినటువంటి వారి దగ్గర ఏం కార్యం జరిగిందో ఒక విషయం చదువుదాం. సహవాసంగా మనము ఒక సేవకుడు వెళ్ళినప్పుడు, విశ్వాసులు కూడా, సహోదరులు కూడా వెళ్ళినప్పుడు అక్కడ జరిగే కార్యం ఏంటో పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదివినప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఈ 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయనకి మధ్యాహ్నం 12 గంటల వేళ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నారు కుటుంబం అంతా కలిసి. అక్కడికి ఒక దేవదూత పంపబడుతుంది. ఆ దేవదూత ఏం సమాచారం వచ్చిందంటే, అయ్యా, చర్మకారు ఇంట పేతురు అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు నీ ఇంటికి వస్తే క్షేమం జరుగుతుంది, నువ్వు ఇంకా భక్తిలో ఉండటం మంచిది, ఇంకా నీకు కుటుంబానికి దీవెన వస్తుంది అని దేవదూత చెప్పి అదృశ్యమైపోయింది. అలాగనే ఈయన గొప్ప ఆస్తిమంతుడు లేక ఒక గొప్ప ఉద్యోగస్తుడు గనక ఈయన ఏం చేశాడంటే, ఆయన దగ్గర కనిపెట్టుకుంటున్న వారిలో నమ్మకమైన వాడిని ఇద్దరిని పంపించాడట. స్తోత్రం కలుగును గాక. ఎవరినంటే వాళ్ళు కాదు, వాక్యంలో ఏమనుంటుందంటే, నమ్మకంగా ఆయన ఇంటిలో నమ్మకంగా ఎల్లప్పుడూ కనిపెట్టేవారు ఇద్దరిని పంపించాడని ఉంటుంది. 7వ వచనంలో, 7వ వచనంలో, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి, స్తోత్రం కలుగును గాక, అంటే ముగ్గురిని పంపిస్తున్నాడు. ఎంతమందిని? ఈ ముగ్గురులో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే, మొట్టమొదటగా ఒకరేమో భక్తిపరుడంట, ఒకరేమో ఆయన దగ్గర నమ్మకంగా ఉండేవాళ్ళు. ఈరోజు మన చర్చలో నమ్మకంగా పరిచయం చేసే వాళ్ళు ఉన్నారా? నమ్మకంగా పరిచయం చేసే వాళ్ళు ఉన్నారా అంటే లేదు. అయితే ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి చెప్పి వారిని వెప్పేకి పంపిస్తారు. 23వ వచనం చదువుదాం ఇప్పుడు. 23వ వచనం, మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును. ఇప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. చాలు ఇక్కడ వినండి. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును అంటే వాళ్ళ ఇంటికి ఎంతమంది వచ్చారు? ముగ్గురు వచ్చారు. వాళ్ళు ముగ్గురు, ఓ దైవజనుడు, నలుగురు. ఈ దైవజనుడు సంఘాన్ని నడిపిస్తున్నాడు కదా, వారితో కొంతమంది సహోదరులు ఎక్కడికి వెళ్ళారు? కైసరలో ఉన్నటువంటి కొర్నేలి ఇంటికి వెళ్ళారండి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వీళ్ళు విశ్వాసులు ఎట్లా వెళ్ళారు? ఓ దైవజనుడితో పాటు సంఘ సేవకునితో పాటు అక్కడికి వెళ్ళాడు. చూడండి, ఆ సంఘ సహవాసంతో పాటు వెళ్ళటాన్ని బట్టి అక్కడ చాలా విషయాలు జరిగినాయి. అదంతా ఇప్పుడు చెప్పడం వీలుపడదు. ఇప్పుడు వాళ్ళందరూ సంఘ సేవకుడు బోధిస్తూ ఉండగా ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. అది తర్వాత విషయం. అయితే అక్కడ ఏం జరిగిందంటే, ఆయన బోధిస్తూ ఉండగా 44వ వాక్యం చదువుదాం. అంటే ఒక సంఘ సహవాసంగా మనందరం ఒక దగ్గరికి వెళ్ళి దేవుని కార్యం జరిగినప్పుడు, దేవుని పనులు చేసినప్పుడు జరిగే కార్యం 44వ వచనంలో, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగాడంటే ఒక ఇంటిలో. అంటే వీళ్ళు
సహవాసంగా వెళ్ళారు. ఈరోజు ఒక సేవకుడు వెళ్తా ఉంటే ఎక్కడికి ఒక సేవకుడు వెళ్తున్నాడు, సేవకుడు మాత్రమే వెళ్తున్నారు, మిగతా వాళ్ళు ఆ కూటానికి హాజరవట్ల. కారణం ఏంటి అని మనం ఆలోచించగలిగితే వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి సాకులు చెప్తూ ఉన్నారు. ఒకటి, పరిశుద్ధాత్మ కార్యము జరిగింది. ఇంకా ఏం జరిగింది? సున్నతి పొందిన వారిలో సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సైతము కుమ్మరించబడుట చూచి ఒక చూడండి ఎంత అద్భుతమైన కార్యం. అంటే ఒక దైవ జనులతో పాటు ఆ కొర్నేలి ఇంటి దగ్గరకి సహోదరులు కూడా వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అన్యజనుల మీద కూడా కుమ్మరించబడిందంట. ఈరోజు దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనలను ఒక సహవాసంగా నిలిపాడు దేవుడు. ఈరోజు విశ్వాసులు ఎక్కడ ఉంటున్నారో సేవకుని తెలియట్లా. సేవకుడు ఎక్కడికి వెళ్తున్నాడు కూడా విశ్వాసులకి తెలియట్లా. కాకపోతే ఆ ఆదివారం మాత్రమే మందిరంలో కనబడుతున్నాం, బుధవారం మాత్రమే, లేకపోతే ఈ మధ్యలో కూడా లేకపోతే ఎప్పుడో ఆదివారం ఒకసారి. ఇప్పుడు మనల్ని ఎందుకు ప్రభు ఒక సహవాసంగా నిలిపాడు అని చూడనప్పుడు ఇంకా ఇక్కడ జరిగిన మరొక కార్యం ఏంటంటే, బాప్తిస్మము లేనటువంటి వారిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే తన ఆత్మ చేత నింపేశాడు. మరొక కార్యం ఏంటంటే, అక్కడ ఆ పేతురు గారు అన్నాడు, అయ్యా ఇదిగో ఈ మీరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు కనుక బాప్తీసం కూడా మీరు పొందండి అని చెప్తున్నాడు. ఆ తర్వాత కొన్ని దినములు తాము యుద్ధం ఉండమని వారు అతన్ని వేడుకొని స్తోత్రం కలుగును గాక. ఎన్ని కార్యాలు జరిగినట్టే, మొట్టమొదటగా బోధ వింటూ ఉండగానే పరిశుద్ధాత్మ అభిషేకం జరిగింది. ఎంత అభిషేకం అంటే అదివరకు భక్తిలో ఉన్నటువంటి వారిని విభ్రాంతిపరిచే గొప్ప కార్యం. 2, మూడవది బోధ విన్నారు. 4వది బాప్తీసం తీసుకోమని అక్కడ దైవదేవుడు చెప్పాడు. 5వది వాళ్ళు అంటున్నారు, ఇంకా 4 రోజులు మా ఇంట్లో ఉండి ఏం పెట్టాలి, ప్రార్థన కూటాలు పెట్టాలి. స్తోత్రం కలుగును గాక. అక్కడ యేసుప్రభు చెప్పాడు కదా, సహవాసం ద్వారా మీరు లోకానికి తెలియాలి. వీళ్ళు సహవాసం ద్వారా ఎలబట్టే కదా అన్యుడిగా ఉండేటువంటి కొర్నేలీయులు ఆశీర్వదించబడి అక్కడ కొంతమంది రావటం, కొర్నేలి ఇంట్లో ఉన్నటువంటి బంధువులు ఉండటం, వారు వాక్యాన్ని వినటం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవటం, వారు అయ్యా ఇంకా 2 రోజులు మా ఇంట్లో ఉండండి. స్తోత్రం కలుగును గాక. ఇది లోకానికి వెళ్ళి తెలియవలసినటువంటి బాధ్యత. సంఘమా, మనం ఎంతవరకు వెళుతూ ఉన్నాం? ఈ రోజునైనా మనం ఏం చేసుకోవాలంటే, దేవుడిచ్చిన మన సంఘాన్ని, సహవాసాన్ని దేవుని చేత ఆశీర్వదించబడాలంటే ఆ రోజు పేతురు ద్వారా జరిగించిన అద్భుతాలు, అలాగనే సహోదరుల ద్వారా జరిగించిన ఆ కార్యాలు ఈ రోజు కూడా జరిగించడానికి దేవుడు శక్తిమంతుడిగా ఉన్నాడు. కనుక సహవాసం యొక్క ప్రాముఖ్యతని ఈరోజు తెలుసుకున్నాం. దేవుని చిత్తమైతే సహవాసంలో ఉన్న మనం ఎలాగా ఉండాలో రానున్న దినాలు తెలుసుకుందాం. తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయనా, స్తోత్రం 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 స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తాం, తర్వాత ఒకరు మనము ముందు కొనసాగుదాం. పరిశుద్ధమైన మా యేసయ్య, మీ పరిశుద్ధ శ్రేష్ఠ నామాన్ని బట్టి స్తోత్రాలు. నజరేయుడా, నేను స్తుతించి గణపరుస్తూ ఉన్నాం నాయనా. ఇదిగో మీరు భూమి మీదకి ఒంటరిగా వచ్చారు యేసయ్య. ఇదిగో ఒంటరి ద్వారా ఒక్కరిగా ఈ భూమి మీదకి వచ్చి నీతో నాయనా ఇదిగో 12 మంది విశ్వాసులను లేక ఒక 120 మందిని ప్రభా ఒక సహవాసంగా మీరు నియమించారు తండ్రి. మీరు వెళ్ళిపోయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడా, వారు ఆ దైవజనులతో పాటు ఆనాటి సంఘం నాయన ఒక సహవాసంగా వెళుతూ ఉన్నారని ఆది అపోస్తలుల ద్వారా కొర్నేలి ఇంటిలో ఇదిగో తండ్రి మీరు జరిగించిన అద్భుత కార్యాలు నీ బిడ్డలందరూ విన్నారు.
అలాంటి మంచి మనసు నీ బిడ్డలకందరికీ కలగజేసి ఆశీర్వదించండి. ఇంకా ఎంతమంది సంఘ సహవాసులు లేరు, వారందరూ ఈ ఉపదేశం ద్వారా విని వారి ఆధ్యాత్మికమైన జీవితాలు ముందుకు కొనసాగినట్లుగా సహాయం చేసి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని కృపా చర్చ్ పాస్టర్ కె పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.